నాకు అర్థం కానిది ఏంటంటే చాలా చులకనగా జగన్ అంటే ఆడాడు పొట్టోడు, వాడెంత లక్షల కోట్లు తినేశాడు, అలాంటి దరిద్రుడు, వాడిని అట్ట చేసేయాలి ఇట్ట చేసేయాలి, వాడిని చంపేయాలా అని ఉరేసేయాలి, ఇట్లా మాట్లాడతా. అంటే మనకిప్పుడు రోజులు ఎట్లా తయారైపోయినాయి అంటే ఎవరినైనా ఏమైనా మాట్లాడచ్చు. ఒకప్పుడు పెద్దవాళ్ళని గౌరవించాలి, లేదా మనకి తెలియనటువంటి వాడి గురించి ఉంది. బట్ రాజకీయాల్లోకి వచ్చినోడంటే ఏమైనా మనం మాట్లాడుకోవచ్చు. చివరికి వాళ్ళ భార్యల గురించి మాట్లాడతారు, ఇవన్నీ నడుస్తుంటుంది. సరే, వీటన్నిట్లలో నాకు అర్థం కానిది ఏంటంటే వాడు పిరికోడు, పిరికి సన్నాసి, ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఓడిపోయి ఉన్నాడు కాబట్టి బాగుంది. ఇంతకీ జగన్ అనేటువంటి వాడిని జైల్లో పెట్టాలని సోనియా గాంధీ ఎందుకు అనుకుంది? ఎందుకు సోనియా గాంధీ జగన్ గురించి భయపడింది? జగన్ అనేటటువంటి వాడు బయట ఉంటే ఆ రోజున ప్రమాదకరం అని చెప్పి, అంటే ఎందుకు అనుకుంది? ఆ రోజున ఎమ్మెల్యేలందరూ జగన్ వెంట వెళ్ళడానికి సిద్ధపడ్డారు. అతను ఏమన్నా ఆకాశం నుంచి ఊడిపడ్డటువంటిడా? కానీ ఎమ్మెల్యేలు అతని వెంట ఉండడానికి ఎందుకు సిద్ధపడ్డారు? సోనియాని కూడా నమ్మకుండా. అది చివరికి ప్రభుత్వాన్ని తన చెప్పు చేతల్లో నుంచి జారిపోతుందని జగన్ని జైల్లో పెట్టించింది అంటే అతను శక్తివంతుడా బలహీనుడా? నెంబర్ 1. నెంబర్ 2, 16 నెలల పాటు ముందైతే కనీసం విఐపీగా అంటే ఎంపీ హోదాలో ఉండగానే జైలుకి వెళ్ళాడు. ఎంపీ హోదాలో ఒక పార్లమెంటుకి పోటీ అంటే తన కాంగ్రెస్ పార్టీ ఎంపీ పదవికి తను రాజీనామా చేసి తన తల్లితో రాజీనామా చేయించి కాంగ్రెస్ గవర్నమెంట్ కేంద్రంలో రాష్ట్రంలో ఉండగా బస్తీమే సవాల్ అని చెప్పి నిలబడి ఎన్నికల్లో పోటీ చేసి మామూలు విజయం కాదు, భారతదేశంలో అంతకంటే రికార్డు ఈ రోజు వరకు ఎవరికి లేదు. ఆ స్థాయి విజయం సాధించినటువంటి వాడు ఆఫ్టర్ ఆలేనా? పనికిరానోడేనా? పనికిమాలినోడేనా? ఆ తర్వాత చూసుకుంటే అతన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టించి మామూలు ఖైదీలతో సమానంగానే చూడాలని చెప్పి మన చేతిలో ఉన్నటువంటి వ్యవస్థల ద్వారా చేయించిన నువ్వు సోనియాకి అంటే చాలు నీ మీద కేసులు ఉండవు, నీకు కేంద్ర మంత్రి పదవి ఇస్తారు అని చెప్పిన వినకుండా 16 నెలల పాటు జైల్లో ఉన్నటువంటి వాడు అసమర్థుడేనా? పనికిమాలినోడేనా? ఆ తర్వాతన 16 నెలల జైలులో ఉండి పార్టీ పెట్టి జైలులో ఉండి ఎన్నికల్లో రాజీనామాలు చేసినటువంటి అతన్ని నమ్మి రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేలు, మరి అతను అంత తెలివి తక్కువ అసమర్థుడా? అతన్ని నమ్మి రాజీనామా చేసిన వాళ్ళు గెలిచొచ్చారు. 18 అసెంబ్లీ సీట్లకి బై ఎలక్షన్ జరిగింది బికాజ్ ఆఫ్ హిమ్ ఓన్లీ. అందులో 15 స్థానాలు గెలిచాడు, పార్టీ జైల్లో ఉండి పెట్టినటువంటి వాడు. మరి అతను తెలివి తక్కువడేనా? ఆ తర్వాతన ఏకంగా అతన్ని కంట్రోల్ చేయడం కోసం 2 ఆంధ్ర ఉమ్మడిగా ఉంటే తెలంగాణలో రాయలసీమలో రెడ్లు ఎక్కువ ఉంటారు కాబట్టి ఆ రెడ్డి సామాజిక వర్గం అతన్ని ఓన్ చేసుకుంటోంది కాబట్టి అతన్ని దెబ్బ కొట్టాలి అంటే ఈ జైల్లో పెట్టినా పట్టించుకోవట్లేదు, మరేం పట్టించుకోవట్లేదని ఏకంగా రాష్ట్ర విభజనే చేసి పడేసింది సోనియా గాంధీ. అంటే అతనిలో ఏముంది? సైజింతే, అతను కండ పెద్దగా తినేది కూడా ఏముండదట, ఓ చపాతీ రేంజ్ మనిషి అనట. మరి ఎందుకని అతన్ని చూసి అంత రాష్ట్రమే విభజించాల్సి వచ్చింది? ఆ విషయం మనం చెప్పాల, వాళ్ళ పార్టీ వాళ్ళే చెప్పారు అతని కోసమే రాష్ట్ర విభజన జరిగింది అన్నటువంటిది. ఆ తర్వాతన రాష్ట్రంలో అతన్ని చూసి భయపడేటటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? 3 పార్టీలు ఒక్కటే 2014లో పోటీ చేస్తే 45% ఓట్లు ఎట్లా వచ్చినాయి? ఏకంగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు పార్టీ పెట్టిన తర్వాత నేరుగా సీఎం అయినోడు ఎన్టీ రామారావు అయితే నేరుగా ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి. ఈవెన్ వాళ్ళ నాన్న వల్ల కూడా కాలేదే, ఆయన 25 ఏళ్ళు ప్రయత్నించాడే, కానీ ఇతనికి సాధ్యమైందే. ఎలా సాధ్యమైంది? జనం ఆఫ్టర్ ఆల్ అయినటువంటి వ్యక్తి వల్ల. ఆ తర్వాత చూస్తే 1000 కిలోమీటర్లు తండ్రి రికార్డు, చంద్రబాబు రికార్డు, చెల్లి రికార్డు అన్నిటి బద్దలు కొడుతూ పాదయాత్ర చేసి 3.5 సంవత్సరాల పాటు 23 మంది ఎమ్మెల్యేలు బయటికి వెళ్ళిపోతున్న తన పాదయాత్ర సందర్భంలో కూర్చుని ఎలాగ సాధ్యమైంది అతనికి అధికారం సాధించడం? 51% ఓట్లు, అట్లాగే ఏకంగా 151 సీట్లు ఎట్లా సాధ్యమైంది అతను అసమర్థుడైతే? ఇవాళ రోజున అతన్ని భారీగా దెబ్బ కొట్టగలిగారు, నో డౌట్. అందులో మళ్ళీ 3 కలిస్తేనే కుదిరింది. అమిత్ షా మాట్లాడాడు,
అట్లాగే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, పవన్ పోరాటం అన్నీ కలిస్తే సాధ్యమైందే. అక్కడ ముగ్గురు కలవాల్సి వచ్చింది డైరెక్ట్గా. పరోక్షంగా కమ్యూనిస్టులు, కాంగ్రెస్ కూడా పరస్పర విరుద్ధమైనటువంటిది. బీజేపీ అంటే పడని కమ్యూనిస్టులు, కాంగ్రెస్ కూడా యాంటీ జగన్గా ఈ కూటమికే మద్దతు ఇచ్చారంటే 6 పార్టీల కూటమి, 3 పార్టీలు ప్రత్యక్షంగా, 3 పార్టీలు. ఆఫ్టర్ ఆల్ జగన్లో ఏముందని 6 కలవాల్సి వచ్చింది. పైగా సోదరులు ఇద్దరు, తల్లి, ఇంతమంది కలిశారే, అయిపోయింది. ఆఫ్టర్ ఆల్ 11 సీట్లు, ఓన్లీ 40% ఓట్లు అని అంటున్నాం కదా. 40% ఓన్లీ అనిపించవచ్చు, కానీ ఇంతకుముందు తెలుగుదేశానికి ఉంది 40%, ఇప్పుడు ఇతనికి ఉన్నది 40%. అంటే ఇండివిజువల్గా అంత తీసేసినా కూడా 40% ఎట్లొచ్చింది? 11 సీట్లకే పరిమితమైన అతని గురించి రోజు ఎందుకు పేపర్లలో వార్తలు వేయాల్సి వస్తుంది? రోజు ప్రతి వార్త అతని కోసమే పేపర్లు ఎందుకు మార్చేయాల్సి వచ్చింది? ఒకప్పుడు జర్నలిజానికి బ్రాండ్ అంబాసిడర్గా పేరు పడ్డటువంటి ఆంధ్రజ్యోతి, ఈనాడు లాంటి పత్రికలు, రెవల్యూషనరీ జర్నలిజానికి మారుపేరైనటువంటి TV5 లాంటి వాళ్ళు, ఈటీవీ లాంటి వాళ్ళు, ఏబిఎన్ లాంటి వాళ్ళు చివరికి పూర్తిగా వన్ సైడెడ్గా జగన్కి వ్యతిరేకంగా, తెలుగుదేశానికి అనుకూలంగా కార్యకర్తల్లాగా పనిచేసే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఏముంది అతనిలో? ఆఫ్టర్ ఆలే కదా. పదే పదే అతను వస్తే, అతనుంటే రానంటున్నారు పారిశ్రామికవేత్తలు, విధ్వంసకారికి అతన్ని జీవితంలో రానియకూడదని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పదే పదే మాట్లాడుతున్నారని ఎందుకని అంత భయపడేటటువంటి పరిస్థితి ఏముంది అతనికి? అదే అర్థం కావట్లా.